అందరికీ నమస్కారం. ఇంటర్లింక్లో గ్రూప్ మైనింగ్ ద్వారా హెచ్సిఎస్ రివార్డులు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే కేవలం సొంతంగా ప్రయత్నించడం కన్నా ఒక టీంగా కలిసి పనిచేయడం వల్ల ఎంత పెద్ద ప్రయోజనముంటుందో ఈరోజు వివరంగా చర్చిద్దాం. సరే, గ్రూప్ మైనింగ్ అనగానే చాలామందికొచ్చే మొదటి ఆలోచన ఏంటంటే గ్రూప్ ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది గదా అని. కాని నిజంగా అదే నిజమా? పెద్ద గ్రూప్ ఉండటం ఎప్పుడూ లాభదాయకమేనా? ఈరోజు మనం ఈ ఆలోచన వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెట్టబోతున్నాం. గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే, గ్రూప్ మైనింగ్లో విజయం అనేది ఎంతమంది ఉన్నారు అనే దానిమీద ఆధారపడి ఉండదు. అసలైన విజయం ఆ సభ్యుల మధ్య ఉన్న నిజమైన సహకారం, వాళ్ల టీం వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. అదే అసలైన సక్సెస్ ఫార్ములా అన్నమాట. మరి ఆ టీం వర్క్కి గ్రూప్ సైజ్కి సంబంధమేంటి? చాలామంది ఏమనుకుంటారంటే పరిమాణమే బలమని. కాని అది కేవలం ఒక అపోహం మాత్రమే. ఇప్పుడు ఆ అపోహను పక్కన పెట్టి వాస్తవాలేంటో చూద్దాం. చూడండి, ఇక్కడ రెండు రకాల పద్ధతులు కనిపిస్తున్నాయి. ఒకవైపు కేవలం తలల సంఖ్యను పెంచడంపైనే పూర్తి ఫోకస్ ఉంటుంది. మరోవైపు ఉన్న ప్రతి సభ్యుడు రోజూ ఎంత యాక్టివ్గా ఉంటున్నాడు అనే దానిపై దృష్టి ఉంటుంది. ఇక్కడే అసలు విషయం ఉందే. 100 మంది ఉండి ఎవరూ పనిచేయని గ్రూప్ కన్నా 10 మంది ఉండి రోజు నిబద్ధతతో పనిచేసే చిన్న బృందమే ఎన్నో రెట్లు శక్తివంతమైనది. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన కీలకమైన పాఠం ఇదే. పరిమాణం కన్నా నాణ్యతే చాలా ముఖ్యం. గ్రూప్లో ఎంత మంది ఉన్నారు అనేది కాదు అసలు పాయింట్. ఉన్నవాళ్లు ఎంత అంకిత భావంతో పనిచేస్తున్నారన్నదే గెలుపును నిర్ణయిస్తుంది. మరి ఈ నాణ్యత అంటే ఈ యాక్టివ్నెస్ హెచ్సిఎస్ వృద్ధిని ఎలా ప్రభావితం చేస్తుంది? అసలు గ్రూప్ హెచ్సిఎస్ ఎలా లెక్కించబడుతుంది? దాని వెనుక ఉన్న అసలు ఫార్ములా ఏంటో ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. గ్రూప్ హెచ్సిఎస్ అంటే అది కేవలం ఒక నంబర్ కాదు. అది మొత్తం టీం యొక్క సమిష్టి కృషికి అద్దం పడుతుంది. ప్రతిరోజూ ఆ టీం చేసే ప్రతి క్లెయిమ్ వాళ్ల ఉమ్మడి శక్తిని చూపిస్తుంది. ఆ శక్తికి దక్కే ప్రతిఫలమే ఈ హెచ్సిఎస్ అన్నమాట. హెచ్సిఎస్ వృద్ధి వెనుక ప్రధానంగా 3 అంశాలుంటాయి. 1 గ్రూప్లోని సభ్యుల సంఖ్య, 2 ఆ సభ్యులందరూ కలిసి రోజూ చేసే క్లెయిమ్స్ మొత్తం, ఇక 3ది అన్నింటికన్నా ముఖ్యమైంది ప్రతి ఒక్కరి నిలకడ, బాధ్యత. సభ్యుల సంఖ్య అనేది ఈ మొత్తం పజిల్లో కేవలం ఒక చిన్న ముక్క మాత్రమే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి నిబద్ధత, క్రమశిక్షణ ఉన్న టీమ్స్ ఎందుకు ఎప్పుడు ముందుంటాయి? వాళ్ల విజయరహస్యమేంటి? వాళ్ల వెనుకున్న ఆ శక్తి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక యాక్టివ్ టీంలో ఒకరి ఉత్సాహం ఇంకొకరికి స్ఫూర్తినిస్తుంది. ఒక సభ్యుడు కృషిని చూసి మరొకరు ఇంకా బాగా పనిచెయ్యాలని అనుకుంటారు. ఇలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ మొత్తం బృందాన్ని ముందుకు నడిపిస్తారు. ఇదొక పాజిటివ్ సైకిల్ లాంటిది. కానీ దీనికి పూర్తి వ్యతిరేకం కూడా జరుగుతుంది. టీంలో కొందరు సభ్యులు యాక్టివ్గా లేకపోతే వాళ్లు వేగంగా ముందుకు వెళ్తున్న బృందానికి ఒక బ్రేక్లా తయారవుతారు. వాళ్ల నిర్లక్ష్యం మొత్తం గ్రూప్ యొక్క వేగాన్ని, స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. చివరికి ఇదంతా నమ్మకం దగ్గరే ఆగుతుంది. ఇంటర్లింక్లో నమ్మకమనేది మాటలతో రాదు. ప్రతిరోజూ ప్రతి సభ్యుడు నిలకడగా తమ బాధ్యతను నిర్వర్తించినప్పుడు అదొక సామూహిక నమ్మకంగా మారుతుంది. ఆ నమ్మకమే అసలైన బలం. సరే, ఇదంతా బాగానే ఉంది. మరి ఈ విషయాలన్నింటినీ మన గ్రూప్కి ఎలా అన్వయించుకోవాలి? మన బృందాన్ని ఒక తిరుగులేని శక్తిగా, మనకొక వ్యూహాత్మక ప్రయోజనంగా ఎలా మార్చుకోవాలి? ఇప్పటివరకు మనం చర్చించుకున్నదాని సారాంశం ఒక్కటే. గ్రూప్లో ఎంతమంది ఉన్నారు అనేది బలం కాదు. ఆ బృందంలోని ప్రతి ఒక్కరి క్రమశిక్షణ, వాళ్ల నిబద్ధతే నిజమైన బలం. అదే మిగతా గ్రూపుల కన్నా మనల్ని ఒక అడుగు ముందుంచుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఒక్కసారి మన బృందాన్ని మనం పరిశీలించుకుందాం. దాని పనితీరును, దాని బలాన్ని అంచనా వేద్దాం. నిజంగా మన బృందమే మనకు అతి పెద్ద ఆస్తిగా ఉందా? ఆలోచించండి.